చైనా ఏ రంగాలలో సక్సెస్‌ఫుల్‌గా నడిచి అది అంత రెండో స్థానానికి వెళ్ళిందో మనం కనిపెట్టాం. ఇదివరకు మనోళ్ళు కనిపెట్టినా దాన్ని మన ప్రభుత్వాలు పట్టించుకోవాలి. వన్ ఆఫ్ ద ఇష్యూ ఏంటి? కంటైనర్లు. ఈ మధ్యన భారతదేశం సొంత కంటైనర్ తయారు చేసిందని చెప్పుకున్నాం ఉత్తరప్రదేశ్‌లో నోయిడాలో. ఇప్పుడు ఇంకా కొత్త ఆలోచనకు కూడా దిగింది. షిప్ బిల్డింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. యుద్ధ విమానాలు ఇట్లాంటి. ఇదే కాకుండా ఈ కమర్షియల్ షిప్ బిల్డింగ్‌కి సంబంధించి కీలకమైనటువంటి అడుగు వేసింది. ప్రపంచంలోని షిప్పింగ్ జెయింట్‌గా పేరున్నటువంటి మార్స్క్ బెట్స్ భారతదేశంలో షిప్ బిల్డింగ్‌కి రెడీ అవుతోంది. కమర్షియల్ షిప్స్ ఇండియాలో తయారు చేయడానికి ఓకే చెప్పింది. ఈ డానిష్ షిప్పింగ్ జెయింట్ ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించబోతోంది. మొల్లర్ మస్రెక్ సంస్థ ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకోబోతోంది. షిప్ యార్డ్స్ ఇక్కడే షిప్పులు తయారు చేయడం దాదాపుగా 1000 షిప్పులు తయారు చేసే దిశగా అడుగులు పడబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోబోతోంది. ఏదైతే ఫస్ట్ ఇండిజినస్ షిప్ కంటైనర్ ప్రారంభించినటువంటి అతి తక్కువ కాలంలోనే ఈ దిశగా కూడా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకుంటున్నటువంటి దీని ద్వారా వేల కోట్ల రూపాయలు కాదు లక్షల కోట్ల రూపాయలు ఇండియాలోనే వ్యాపారం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇనిషియల్ ఫోకస్ వచ్చేటప్పటికి కంటైనర్ షిప్స్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. 3000కి సంబంధించినటువంటి షిప్స్ తయారు చేయబోతున్నారు. 20 ఫూట్ ఉంటాయి ఇవి. ఈక్వలెంట్ యూనిట్స్ని తయారు చేస్తున్నారు. సెకండ్ ఫేజ్లో పెద్ద ఎత్తున ఇంకా తయారు చేయడానికి ముందుకెళ్తున్నారు.